తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలో ఉన్న రాళ్ల కత్వ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న క్రషర్ను నిలిపివేయాలని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచులు మరియు ప్రజలు ఈ తీర్పును అధికారులకు, క్రష్ నిర్వాహకులకు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి స్వయంగా అందజేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ రాళ్లకొత్త గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 286లో గత కొద్ది కాలంగా అక్రమంగా క్రషర్ పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో క్రషర్ యజమానులకు ఆ హక్కును నిలిపివేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు సంబంధించినటువంటి కాగితాలను స్థానిక సిఐకి మరియు ఎస్ఐకి రాళ్లకొత్త గ్రామ ప్రజలు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఈ అక్రమ క్రషర్ని నిలిపేయాలని వారిని కోరారు. ఈరోజు రాళ్లకత్వ గ్రామం నుంచి ఇక్కడ సర్వే నెంబర్ 286లో అక్రమంగా చట్టవిరుద్ధంగా ఆ పనులు కొనసాగుతున్నాయి. అయితే కోర్టు ఆర్డర్ ప్రకారం నడపవద్దని వచ్చింది. అయితే ఇక్కడ వాళ్ళు ఇది మాది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తే లాయర్ నోటీసులు, కోర్టు ఆర్డర్ కాపీ ఈ రెండు ఇక్కడ మేము సర్వ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు అందించడానికి వచ్చినాము. కాబట్టి ఆ ఆర్డర్ కాపీని హైకోర్టును గౌరవించి ఇక్కడ వెంటనే పనులు ఆపాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి మేము కూడా మా గ్రామస్తులం కూడా శాంతియుతంగా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పైన అవుతున్నది, 11 కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. మేము కోర్టును గౌరవించి మేము నడుచుకుంటా ఉన్నాం. కోర్టును ధిక్కరించి పనులు చేస్తే కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఎంఆర్ఓ కానీ పిఎస్ఓలు కానీ దీన్ని తక్షణమే ఆలోచన చేసి ఇక్కడ పనులను వెంటనే ఆప్ చేయాలి. ఇక్కడ యజమానులు కూడా ఆ నోటీసులను చదివి ఈ పనులను ఆపేయాలి. కోర్టును గౌరవించి పనులు నడపాలని మేము కూడా కోర్టును గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మండలం రాళ్లకత్వ గ్రామంలో సర్వే నంబర్ 286 ఇది మా గ్రామ ప్రజలకు అసైన్ చేసిన ల్యాండ్. దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ఈసీ నుంచి పర్మిషన్ తీసుకొని మిగతా ఏ ఒక్క సంస్థల నుంచి అధికారుల నుంచి పర్మిషన్ లేకుండా ఇది ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. దానివలన మేమందరం రైతులము 286 సర్వే నెంబర్లో అసైన్ చేసిన రైతులమందరం కలిసి వెళ్ళేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే మాకు రైతుల తరఫున రాజ్యాంగాన్ని గౌరవించి మేము వెళ్తే హైకోర్టు కూడా ప్రజలకు మా యొక్క రైతులకు అనుకూలంగా ఉండి తీర్పిచ్చింది. అప్పటి వరకు ఏ పనులు జరగకుండా స్టే ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు స్టేనికి రాజ్యాంగాన్ని హైకోర్టు యొక్క ఉత్తర్వులను పక్కన పెట్టి ఇలా ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. సో దానివల్ల మేము మళ్ళీ ఒకసారి ఆ కోర్టు యొక్క కాగితాలు తీసుకొచ్చి వాళ్ళకు సమర్పించి వాళ్ళ నుంచి రిసీవ్ కాపీ తీసుకున్నాము. సో ఆ కాపీలను మళ్ళీ ఇప్పుడు మేము వెంబడే ఇక్కడ నుంచి ఎంఆర్ఓ గారికి, అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లు, అలాగే కలెక్టర్కు ఇచ్చి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని దీని మీద రాజ్యాంగాన్ని అలాగే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసు బనాయించాలని మేము కోరుతున్నాం.